కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎంపీ వెంకటేష్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్కి ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్లో ఈసారి సిట్టింగ్లకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరగడంతో పాటు పార్టీ అధిష్టానం కొంతకాలంగా తనను దూరం పెట్టడంతో వెంకటేష్ నేత పార్టీ మారినట్లు తెలుస్తోంది. జన్నార మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేష్ తొలుత కాంగ్రెస్లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ మరుసటి ఏడాది అనూహ్యంగా బీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.